చూపించారు. సినిమా అద్భుతంగా ఉంది. రజనీకాంత్ గారు 65 yearsలో కూడా ఇరగదీశారు. సినిమా ఖచ్చితంగా అందరూ చూడాల్సిందే. బ్లాక్ బస్టర్. Best movie. Graphics all the best. Everything is best movie. Thank you. Very nice movie. Graphics are very good. Akshay Kumar acting is very nice in the movie. Best movie of the year. I reward it. చాలా బాగుంది, చాలా వండర్ఫుల్గా ఉంది. మెసేజ్ ఓరియంటెడ్ ఉంది. ఇండియన్ సినిమాని ఇంకో రేంజ్ పైకి తీసుకెళ్తుంది. యూనో ఇట్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ హాలీవుడ్ రేంజ్లో తీసుకెళ్ళాడు మూవీ అనేది. సో ఇట్ విల్ ఈక్వల్ టు ద హాలీవుడ్ మూవీ రేంజ్. రజనీకాంత్ గారు మాత్రం 3 వేరియంట్స్లో చేశారు. చాలా అద్భుతంగా చేశారు రజనీకాంత్ గారు 3 వేరియంట్స్లో. అక్షయ్ కుమార్ 2-3 గెటప్స్ ఉన్నాయి. అక్షయ్ కుమార్ గారు మార్వెలస్, హీరోయిన్ మార్వెలస్, డైరెక్షన్ మాత్రం అల్టిమేట్. So it will recreate all the records once again. మెసేజ్ ఉంది. సో లిమిట్ చేయండి. యూనో విచ్చలవిడిగా సెల్ ఫోన్ వాడటం వల్ల పక్షులకు కానీ నేచర్కి కానీ ఇట్స్ ద వరల్డ్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ హ్యూమన్స్. సో మిగతా వాటికి కూడా బ్రతకడానికి స్పేస్ ఇవ్వండి, బర్డ్స్కి కానీ వీటానికి స్పేస్ ఇవ్వండి అనేది మెసేజ్ ఉంది. మెసేజ్ ఓరియంటెడ్, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్, అల్టిమేట్ యాక్షన్. సో ఫైట్స్, గ్రాఫిక్స్, ఎవ్రీథింగ్ సూపర్. చాలా బాగుంది భయ సినిమా. స్టోరీ మాత్రం చాలా బాగుంది. స్టోరీ మెయిన్ సినిమాకి. మనం సెల్ ఫోన్స్ యూసేజ్ గురించి బాగా చూపించారు కదా అది ట్రైలర్లో. సో ఫోన్స్ వాడటం వల్ల ప్రాబ్లం ఏంటనేది సోషల్ మెసేజ్ ఉంది, కానీ జనాలు వాడటం మాత్రం మానరు. అలానే లైక్ తగ్గించడం బెటరు. అండ్ మంచి మంచి పాయింట్స్ రేస్ చేశారు స్టోరీలో. యుఎస్లో 5 నెట్వర్క్స్ అది లైక్ డిఫరెంట్ కంట్రీస్ కంపేర్ చేసి ఇండియాలోనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎందుకు అనేది చూపించారు బాగా. అండ్ మోర్ ఓవర్ యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ బాగున్నాయి. మెసేజ్ ఓరియంటెడ్ ఉంది, బట్ మెసేజ్ లైక్ విలన్ మెసేజ్ ఓరియంటేషన్ని లైక్ డిఫరెంట్ నెగిటివ్గా చూపించేద్దాం అనుకుంటారు, కానీ లైక్ యూ హ్యావ్ టు టేక్ ద మెసేజ్. ఉంది, ఛాన్సెస్ ఉన్నాయి. ఛాన్సెస్ 100% ఉన్నాయి. 2.0 ఏంటి, 3.0 కూడా ఇంట్రడ్యూస్ చేసేసినట్టుంది సినిమాలో. డైరెక్ట్ 4.0 రావచ్చు. గ్యారంటీ దాటేస్తుంది. మీరు మళ్ళీ వెళ్తారు సినిమా గ్యారంటీగా. 3Dలోనే చూడాలి, 2Dలో మాత్రం చూడకండి. బుక్ అయిపోతారు గ్యారంటీగా. ప్రతి ఒక్కరు ఇటువంటి చిన్న చిత్రాలు సంవత్సరాల తరబడి వెయిట్ చేసిన చూసినా కూడా ఇటువంటి చిత్రాలు లేట్గా వస్తుంటాయి. ప్రతి ఒక్కరూ ఆనందించాల్సిందిగా కోరుతున్నాము. కానీ ఇంకొక అంశంలో డైరెక్టర్ గారు, మన శంకర్ గారు ఒక అంశాన్ని చూపించారు. నాకు నా లైఫ్లో చూడనటువంటి అంశం. మనుషులకి చనిపోతే సమాధులు చేస్తారు, ఇంకా ఎదురు చేస్తారు. పక్షులకు కూడా సమాధులు చేసి పక్షులకి ఇలువిచ్చినటువంటి మెసేజ్ని ఇప్పుడు కొత్తగా చూశాను. చాలా ఫెంటాస్టిక్. ఈ మెసేజ్ని, పక్షులకు ఉన్నటువంటి ఎఫెక్ట్ని ప్రపంచానికి తెలియజేసినటువంటి గర్వకారణంగా మనం చెప్పుకోవాల్సిన అంశం ఎంతైనా ఉంది. ముందల చూస్తుంటే మధ్యలో రోబో సినిమా తీసినటువంటి అపరిచితుడు తీసినటువంటి ఎఫెక్ట్లు కూడా మధ్యలో కొన్ని ఎఫెక్ట్ మనకు కనిపిస్తుంటాయి కంటికి. ఆ ఎఫెక్ట్లన్నింటి తోడు చేసుకుంటూ ఈ ఇతరాన్ని మధ్యలో సైంటిఫిక్గా ఆ టవర్స్ని ఎక్కడ నిర్మించాలి, ఏ ప్రదేశంలో నిర్మించాలి, మానవుడికి సెల్ ఫోన్ ఉన్నటువంటి ఎఫెక్టు ఎంతవరకు ప్రాబల్యం చేస్తుంది అనేది బాగా కళ్ళ కట్టినట్టు చూపించారు. కాబట్టి ఏదేమైనా కానీ సినిమా ఫ్యాంటాస్టిక్. దిస్ ఈజ్ ఆల్ ఇండియా ఎంకరేజ్మెంట్ దిస్ స్పీచ్. అంటే నిజంగా చెప్పాలంటే అక్షయ్ కుమార్ హీరో, మనం అందరం విలన్స్. రజనీకాంత్ గారే కాదు, మనం కూడా విలన్సే. 1000కి 1000 వేసుకోండి, 100కి 100 వేసుకోండి, 50కి 50 వేసుకోండి, 5కి 5 వేసుకోండి. మీరు ఎంత వేస్తారో దానికి అంత వేయండి. ఎందుకంటే ఇది టెక్నికల్ మూవీ, మన అందరికీ ఉపయోగపడే మూవీ. దీనివల్ల గవర్నమెంట్ కూడా ఇలాంటి సినిమాలు చూసి ఏమైనా ఈ సిగ్నల్స్ పైన అలాంటి వాటిపైన రెస్ట్రిక్షన్స్ పెడితే మనం అందరం హ్యాపీగా ఉంటాం. ఈ భూమి మీద అందరూ బతకాలి, మనుషులతో పాటు అన్నీ బతకాలనే ఉద్దేశంతోనే చేసిన సినిమా. అంటే కొన్ని సినిమాలు చూసి ఏదో టైంపాస్ చూస్తాము, మనం టైంపాస్కి వస్తామంటే అందులో మంచిని కూడా తీసుకోవాలి. ఏదో చెడుని తీసుకొని కొంతమంది ఏదో చెడు కోసం మాట్లాడతారు. నాకు తెలిసి నేను సినిమా చూసిన ప్రతి సినిమాని కూడా అందులో మంచినే చూసుకుంటాను. ఈవెన్ ఆ మంచి అనేది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది. చాలామంది అది సినిమా ఇది సినిమా అంటారు. సినిమా అనేది మనం మాట్లాడే కాకుండా విజువల్ ప్రకారంగా చూపిస్తే అది ప్రతి ఒక్క మనిషిలో మైండ్లోకి ఉంటుంది. కాబట్టి ఇది విజువల్ ప్రకారంగా చూసేటప్పుడు దీంట్లో ఉన్న మంచిని నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్లో ఉన్న PM కానీ CM కానీ ఇలాంటి సినిమాలు చూడాలి, రెస్ట్రిక్షన్స్ అనేది పెట్టాలి. కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ డైలాగ్ ఇప్పటికీ పోలేదు. తన నటన కానీ, తన ప్రవర్తన కానీ, తన స్టైలిష్ కానీ యాక్షన్గా ఉన్నాయి. అక్షయ్ కుమార్ అయితే మాత్రం
నేను చూసిన సినిమాలు అయితే అక్షయ్ కుమార్కి రజనీకాంత్కి ఇది ద బిగ్గెస్ట్ మూవీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటువంటి మూవీ శంకర్గా తీయడం వలన ప్రేక్షకులకి బాగా మంచి సినిమా అనిపించింది. కానీ మనం చెప్పవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే సూపర్ స్టార్ రజనీకాంత్ 25 ఏళ్ళ క్రితం తీసిన సినిమాలు చాలా ఉన్నాయి. తన నటన ఎప్పట్లో ఎట్లా ఉందో ఈ సినిమా కూడా అట్లానే ఉంది. థియేటర్లో తనను చూస్తూ ఉంటే తిన రజనీకాంత్ కాదని మనకే అనిపిస్తుంది. ఎందుకంటే తన వయసు పెద్దదైనా కానీ ఇప్పటికీ 25 ఏళ్ళ కుర్రాళ్ళగా కనిపించాడు. సినిమా అయితే అన్న చాలా అంటే చాలా బాగుంది. ఎక్సలెంట్ మూవీ.